మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకలు దాడిని ఖండిస్తూ విజయనగరం జిల్లా రాజాం ప్రెస్ ఆధ్వర్యంలోని నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక రాజాం ప్రెస్ క్లబ్ ప్రాంగణం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర గొప్పదని, ప్రజాప్రతినిధులు అరాచకాలను ప్రజలు తెలియజేస్తూ మీడియా సంస్థలపై దాడులకు ఎగబడతారా అంటూ జర్నలిస్టులు ప్రశ్నించారు. తక్షణమే బీఆర్ఎస్ మహాన్యూస్కి క్షమాపణ చెప్పాలని, లేదంటే ఈ చర్యలను నిరసిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రాజాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున డిమాండ్ చేశారు. దురదృష్టకరమైంది. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా సంస్థలపై ఇటీవల దాడులు ఎక్కువవుతున్నాయి. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించవలసింది. ప్రజాస్వామ్య దేశంలో 4వ స్తంభంగా ఉండేటువంటి మీడియా సంస్థలపై దాడులు అనేటువంటివి జరగడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి సంఘటన. కాబట్టి ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఆ కార్యాలయంపై చాలా దారుణమైన సంఘటన. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ మీద దాడి చేయడం చాలా దారుణం. ఇది తప్పు. ఏవైనా మీ మీద తప్పుడు ఆరోపణలో వార్తలో రాసి ఉంటే దానిని న్యాయబద్ధంగా పరిష్కరించాలి తప్ప మీడియాల మీద దాడులు చేయడం అనేది అమానుషమైనది. దీనిని మేము మీడియా మొత్తం యావత్ భారతదేశం ఖండిస్తున్నాం. అందులో ముఖ్యంగా రాజాం నుంచి మేము ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు సాధ్యపడితే మీడియాకు